ఓర్ని మాంబర్రి అలా పెట్టరా పక్క నుంచి. హే గైస్, మనమైతే మన బండిని ఇప్పుడు కోల్డ్ స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు ఈ మిషన్ని చాలా అరిపించేద్దాం, ఎందుకంటే ఎలా లేదన్నా మనం ఈవినింగ్ లోపు హైదరాబాద్ చేరుకోవాలి. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే వినేద్దాం. దట్స్ వై ఆల్వేస్ రాయల్ ఎన్ఫీల్డ్. సో గైస్, ఈరోజు అయితే మనం వైజాగ్ టు హైదరాబాద్ వెళ్తున్నాం. నా ప్రీవియస్ వీడియోలోనైతే హైదరాబాద్ టు వైజాగ్ వీడియో ఉంది, ఎవరైనా చూడకపోతే చెక్అవుట్ చేసేయండి. మనమైతే కరెంట్ అగ్నంపూడి దగ్గర ఉన్నాం. ఇప్పుడు టైం అయితే 5:30 అవుతుంది. మనం ఎలా లేదన్నా 6:37 కల్లా సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళిపోతే చాలు. ఇలాంటి పెద్ద వెహికల్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి బ్రో. ఇప్పుడైతే టైం 6:25 అవుతుంది. రాజమండ్రి విజయవాడ డైవర్షన్ దగ్గర ఉన్నాము. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందామని ఆగాను. అటు వెళ్తే ఇంకేం లేదు, రాజమండ్రి వైపు వెళ్ళిపోతాం. మనం వెళ్ళాల్సిన స్ట్రైట్. మనం అయితే కంటిన్యూగా రైడ్ చేస్తాం కాబట్టి బండి అయితే ఒకసారి పక్కకు ఆపుదాం. ఆపి ఒకసారి బండి ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు టైం అయితే 6:50 అయ్యింది. మనం అయితే చెన్నై కోల్కతా హైవే మీద అయితే ఆగాము. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను, ఇదే నా బండి మీటియోర్ 350. సో ఇదంతా నా లగేజ్ అనమాట. దీని అంతటిని కట్టడానికి పెద్ద యుద్ధమే జరిగింది. ఇక ఈ డబ్బా అయితే మా మమ్మీ నాకు స్నాక్స్ కట్టింది. ఎందుకమ్మా ఎన్ని అంటే మూసుకొని తీసుకెళ్ళమని చెప్పింది. సరేలే, ఇవి నా బట్టలు, ఇది నా ల్యాప్టాప్ బ్యాగ్. సో ఇందులో ఫేస్ వాష్, సన్ స్క్రీన్ అన్నీ పెట్టుకున్నాను. సో గైస్, ఇది మన ఫుల్ సెటప్. ఇంక స్టార్ట్ అయిపోదాం. A few moments later. ఇప్పుడైతే మనం ఎల్లమంచిల రోడ్లో ఉన్నాం. టైం అయితే 7:30 అవుతుంది. కాసేపు రెస్ట్ తీసుకుందామని ఆగాను. ఎవరిని మాంబర్రి అలా పెట్టరా పక్క నుంచి. సో గైస్, మనమైతే మన ఫస్ట్ టోల్ గేట్ సక్సెస్ఫుల్గా దాటాము. స్టార్ట్ అయిపోతాం. సో గైస్, మనమైతే ఇప్పుడు తేటుకుంటానే ఊరికి దగ్గరలో ఉన్నాం. టైం అయితే అరౌండ్ 8 అవుతుంది. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. ఓ అమ్మో, టైం అయితే ఇప్పుడు 8:30 అవుతుంది. బ్రోక్ అయితే టాటా చెప్పేదాం, మనకైతే సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. మనమైతే కాసేపు బ్రేక్ కోసం ఆగాము. చేతులు కూడా చాలా నొప్పి వచ్చేస్తున్నాయి. ఎలాగో రెస్ట్ దొరుకుతుందిలే అని చెప్పి ఆగాము మనం. సరే, ఇంక స్టార్ట్ అయిపోదాం. మరి వెళ్తుంటే మన బాస్ అయితే మధ్యలో కనిపించారు. పలకరించి వెళ్ళిపోదాం. జై శ్రీరామ్. ఇంతవరకు నేను ఒక్కనే రైడ్ చేస్తాను అనుకున్నాను, కాకపోతే మనతో పాటు పిల్లల రైడర్ కూడా ఉన్నారు. ఎవరో కాదు, ఆ డబ్బా. సో గైస్, ఆ డబ్బా అయితే చాలా ఇరిటేట్ చేస్తుంది. ఇప్పుడు పడిపోద్ది, ఎలా పడిపోద్దో తెలియదు, కానీ పడిపోయే స్టేజ్లోనే ఉంది. అప్పటికేమో మమ్మీకి వద్దామా అని అంత పెద్ద డబ్బా కట్టింది. సో గైస్, మనమైతే ఒక పక్కన ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం. కొంచెం ఫేస్ వాష్ అయితే చేసుకుని సన్ స్క్రీన్ అయితే రాసుకొని ఇంకా రెడీ అయిపోదాం. మధ్యలో అయితే బింగు ప్యాకెట్ తీసుకున్నాం, చిన్న చిన్న నాకలకు బైక్ చెప్తామని. సో గైస్, మనమైతే ఇప్పుడు గాంధీనగర్ అనే ఊరు క్రాస్ చేసాము. టైం అయితే అరౌండ్ 10:30 అయ్యింది. మనం ఇలాగే కంటిన్యూ చేస్తే చాలా ఫాస్ట్గా హైదరాబాద్ రీచ్ అయిపోతాం. లెట్స్ హోప్ ఫర్ దాట్. హే గైస్, టైం అయితే అరౌండ్ 11 క్రాస్ అవుతుంది. ఇటు చూడండి, గోదావరిలో అసలు వాటరే లేవు, చాలా ప్లెయిన్గా ఉంది. మనమైతే ఇప్పుడు అల్లంపురం అనే గ్రామం వైపు ఉన్నాం. ఇక్కడ నుంచి అయితే విజయవాడ ఒక 200-250 పడుతుంది. గైస్, ఇప్పుడే మనమైతే ఏలూరు బైపాస్ రోడ్ అయితే ఎక్కాము. రోడ్లు అయితే చాలా విశాలంగా ఉన్నాయి, ఈజీగా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం. సో పెట్రోల్ అయితే చాలా తక్కువ ఉంది. నాకైతే దగ్గరలో బంకులే కనిపించట్లేదు, ఒక బంక్ కనిపించినా చాలు. లాస్ట్కి అయితే ఒక బంక్ కనిపించింది. ఇంకా ట్యాంక్ ఫుల్ అయితే చేయించేద్దాం. చలో గైస్, మన ట్యాంక్ ఫుల్ అయితే అయిపోయింది. ఇంకా దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఇంకా కంటిన్యూ చేద్దాం. అసలు మన బండి అయితే పీక్స్ బ్రో, ఆపకుండా కొడుతున్నా కూడా అసలు స్ట్రెస్ ఫీల్ అనేది రావట్లేదు. ఇలా ఉంటే చాలు మనకి, డైరెక్ట్గా ఇంకా హైదరాబాదే. మధ్యలో ఎక్కడైనా ఆగి ఒక లాంగ్ బ్రేక్ అయితే తీసుకుందాం, లంచ్ కోసమైనా అయితే ఆగుదాం. సో గైస్, మనం అయితే ఒక దాబా దగ్గర ఆగి ఒక ఫ్రైడ్ రైస్ అయితే కంప్లీట్ చేస్తాం. A few inches later. మనమైతే కరెంటు తొరగుంటపాలెం ఊరు వైపు అయితే వెళ్తున్నాం. టోల్ గేట్ అయితే క్రాస్ చేస్తాం, మెల్లిగా కంటిన్యూ చేసేద్దాం. సో టైం అయితే మనకి అరౌండ్ 4:30 అయితే అవుతుంది. మనం అయితే కంటిన్యూగా క్రూజ్ చేసేస్తున్నాం. రే ఏమైందిరా, అందరూ ఇంత ఆడుగా బిహేవ్ చేస్తున్నారు? ఇలాంటి వాళ్ళందరూ నాకే తగులుతారు ఇటు బ్రో. సో గైస్, హైదరాబాద్ అయితే ఇంకా మనకి 100-120 కిలోమీటర్స్ ఉంటాయి. వీఆర్ అబౌట్ టు రీచ్ అ డెస్టినేషన్. ఫైనల్గా మనం అయితే వచ్చేసాం. మనమైతే హయత్ నగర్ మెయిన్ రోడ్లో ఉన్నాం. ఏదైతేనే మనమైతే మన ఇంటికి కూడా వచ్చేసాం. ట్రాఫిక్లో చాలాసేపు పట్టింది, నియర్లీ 1.5 hour ట్రాఫిక్లోనే పోయింది. సో లెట్స్ ఎండ్ అవర్ రైడ్. సో గైస్, మనకైతే ఓవరాల్గా 14 hours పట్టింది వైజాగ్ టు హైదరాబాద్ ట్రిప్. మనమైతే మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి రీచ్ అయినప్పటికీ 7:30. మళ్ళీ కలుద్దాం మామ, సబ్స్క్రైబ్ చేసుకో.